ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మన ముందు 2 పువ్వులనైతే ఉంచారండి. అందులో ఒకటి వచ్చేసి మందార పువ్వు, రెండోది గులాబీ పువ్వు. ఈ 2 పువ్వులలో నీ సంకల్పాన్ని చెప్పుకొని ఏదో ఒక పువ్వును తాకు తల్లి. అసలు నీకు ఏం జరుగుతుంది, నీ భవిష్యత్తులో ముందు ముందు నీకు ఎలా జరగబోతుంది అన్న విషయాలను బాబాగారు వివరిస్తారండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటగా పసుపు రంగు గులాబీ అనుకున్న వారి గురించి బాబాగారు ఏం చెబుతున్నారంటే, ఎవరైతే పసుపు రంగు గులాబీ అనుకున్నారో ఆ తల్లి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అనుకుంటుంది. కానీ చెడు ప్రయోగాల వల్ల కొద్దిగా నెగిటివ్ అనేది నా బిడ్డ జీవితంలో ఉంది కాబట్టి ఆ సంతోషం నుంచి కొంచెం బయటపడి నువ్వు దుఃఖాన్ని అయితే చూస్తున్నావమ్మా. పసుపు రంగు గులాబీ అనుకున్న నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషాన్ని, ఆరోగ్యాన్ని పొందుతుంది. ఈ సంతోషం అనేది చాలా తొందరలోనే రాబోతుంది తల్లి. ప్రతి విషయంలోనూ కూడా నేను నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాను. నన్నే దిక్కుగా నమ్ముకున్నావు కాబట్టి త్వరలోనే మంచి సంతోషాన్ని కలిగిస్తానమ్మా. ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదే అని దిగులు పడుతున్నావు కదా. ఖచ్చితంగా కొంతకాలం గనక నువ్వు కష్టపడ్డావు అంటే నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని, రెండింతల లాభాన్ని నేను నీకు ఇస్తాను తల్లి. నువ్వు నా బిడ్డవు కాబట్టి ప్రతి విషయంలోనూ నేను నిన్ను రక్షించుకుంటూ ఉంటానమ్మా. అలాగనే నువ్వు అనుకున్న వ్యక్తితోనే నీకు వివాహం జరుగుతుందా లేదా అని ఆందోళనలో ఉన్నావు కదా. తప్పకుండా నువ్వు కోరుకున్న వ్యక్తితోనే నీకు వివాహం జరుగుతుంది అని బాబాగారైతే చెబుతున్నారండి. అలాగనే నీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని నేను తీసివేస్తానమ్మా. దానికోసం నువ్వు ప్రతిరోజు నా నామస్మరణతో గడుపుతూ ప్రతిరోజు నా విభూదిని నీ నుదిటి మీద ధరించు తల్లి. ఇలా చేస్తే నీకు సంతోషం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. ఏది అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. నన్నే దిక్కుగా నువ్వు ఎప్పుడూ అనుకుంటున్నావు కాబట్టి అలాంటి నా బిడ్డకు ఎప్పుడూ నేను అన్యాయం చేయను తల్లి. పసుపు రంగు గులాబీ అనుకున్న వారందరికీ వారు కోరుకున్నది జరిగేలా చూస్తాను అని బాబాగారైతే చెబుతున్నారండి. ఇక ఎవరైతే మందార పువ్వు అనుకున్నారో వాళ్ళ గురించి బాబాగారు ఏం చెబుతున్నారంటే, మందార పువ్వు అనుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నా బిడ్డ మనసంతా కూడా ఆందోళన చెందుతుంది. నేను ఒక పని అనుకున్నాను కదా బాబా, ఆ పని జరగడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు, నెలలు, రోజులు, సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను బాబా. అయినా కూడా నా మీద కొంచెం కూడా జాలి అనేది కలగడం లేదా తండ్రి. ఇంకా ఎంతకాలం బాబా నాకు ఈ కష్టాలు, బాధలు అని చెప్పి తల్లి నన్ను ప్రశ్నిస్తుంది. ఎవరైతే మందార పువ్వు అనుకున్నారో నా బిడ్డకు త్వరలోనే బాధలు అన్నీ కూడా తీరబోతున్నాయి. కానీ తల్లి చేయవలసిందల్లా ఏంటంటే తను ఓర్పు, సహనం అనేది కోల్పోతూ ఉంది. తన కష్టాల వల్ల తను అలసిపోతుంది. దానికి నేను కాదనడం లేదమ్మా. తన సహనం కోల్పోవడం వల్ల కోపం తెచ్చుకొని ప్రతి విషయానికి అరుస్తూ ఉంటుంది. దానివల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. తను ఎప్పుడైతే ఈ కష్టాలు, సమస్యలు తీరిపోతాయి అని నా మీద నమ్మకంతో ఉంటుందో అప్పుడు తన కోపం కూడా తగ్గిపోతుంది. నీకున్నటువంటి బాధలు, సమస్యలు అన్నీ తీర్చడానికి నేనున్నాను కదా. నువ్వు ఏమాత్రం బాధపడకు, ఏమాత్రం భయపడకు. ఇంకా నువ్వు అనుకుంటున్నావు కదమ్మా, నాకు సంతానం ఎప్పుడు కలుగుతుంది బాబా అని, నా ఇంట పసిపాప నవ్వులు ఎప్పుడు వినిపిస్తాయి అని, ఆ రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా తల్లి. నీకు అతి త్వరలోనే సంతానం అనేది కలగబోతుందమ్మా. మందార పువ్వు అనుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో కొత్తగా ఒక పని మొదలు పెట్టాలి అనుకుంటుంది. కానీ అది చేయడం రైటా, రాంగా అని చెప్పి అనుమానంతో ఆ పనిని అక్కడే ఆపేసింది. దానిని నువ్వు మొదలుపెట్టు తల్లి. అది ముందుకు నడిచేలా, అది ఎప్పుడూ కూడా ముందడుగులో ఉండేలా నేను ఆశీర్వదిస్తానమ్మా. ఏమాత్రం అనుమానం లేకుండా ఆ పనిని మొదలుపెట్టు తల్లి. అందులో నీకు విజయం తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా నలుగురిలో నీకు కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అనేవి కలుగుతాయి. రాబోయే ప్రతి గడియ కూడా శుభగడియగానే మొదలవుతుంది. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏది కోరినా నీకు వెంటనే దక్కుతుందమ్మా. నా ఆశీర్వాద బలం నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తుంది.
అని చెప్పి మందార పువ్వు పట్టుకున్న వాళ్ళ గురించి బాబాగారు అయితే చెబుతున్నారండి. మరి ఇక ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.